ఓకే. మీరిప్పుడు ఇంతమంది పేర్లు ఎత్తారు కాబట్టి వాళ్ళ గురించి ఒక పాజిటివ్, ఒక నెగిటివ్. పాజిటివ్ లేదని చెప్పకండి, నెగిటివ్ ఉంటాయి. పాజిటివ్ కూడా చెప్పడానికి ట్రై చేయండి. జస్ట్ ఎందుకంటే మీరు ఒక వెల్ ఎడ్యుకేటెడ్, మీకు అన్నీ తెలుసు అని కదా, వాళ్ళ దగ్గర ఉన్న పాజిటివ్ అంటే జనాలు కూడా మీరు ఓహో మీ యాంగిల్లో అలా చూసారా అని తెలుసుకోవడానికి. జస్ట్ కేసీఆర్ గారి దగ్గర ఒక పాజిటివ్, ఒక నెగిటివ్. ఏదున్న అబద్ధాన్ని కూడా ఖరాఖండిగా చేయలేనంటే చేయలేనని చెప్పి చెప్తాడు. నెగిటివ్ నెగిటివిటీ అంటే ప్రజల్ని ఎట్లా మోసం చేయాలి, మభ్యపెట్టాలని చెప్పి తెలిసిన నాయకుడు కేటీఆర్ గారు. దగ్గరున్న వ్యక్తులు ఏదైతే సంబంధించి వాళ్ళ దగ్గరున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సుదీర్ఘంగా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ పరిస్థితి నెగిటివ్ ఏదైతే సంబంధించి ప్రజలకు ఏదైతే విద్యార్థులకు కానీ యువకులకు కానీ చేయాల్సిన మంచి కంటే ఎక్కువ కూడా ఏంటంటే దగ్గరున్న వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళకున్న అలవాట్లు విద్యార్థులకి యువకులకి రుద్దే ప్రయత్నం చేస్తాడు. కవిత గారు 6 నెలలు అంటే నేను జైల్లో ఉన్నాను కాబట్టి 6 months జైల్లో ఉందంటే ఆటోమేటిక్గా తనకు కూడా అంటే ఒక పోరాడే తత్వం ఉందని కనబడ్డది. బికాజ్ ఇట్స్ నాట్ అంత ఈజీ కాదు. అండ్ నెగిటివ్ అని అంటే మనం చేసే పని చెడ్డదన్నప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు దాన్ని సమర్థించుకొని దాన్ని ఏదో మనము పోరాటం చేసిన అదే తప్పని ఒప్పుకోవాలి. ఒప్పుకోరు కాబట్టి అది నెగిటివిటీ. హరీష్ రావు గారు తెలివైన నాయకుడు, ఎప్పుడు ఏం చేయాలో తెలిసిన వ్యక్తి. నెగిటివ్ అని అంటే తను బాగుపడడానికి ఎవరినన్నా కూడా ఏదైనా చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారితో అంటే చంద్రబాబు నాయుడు గారితో అంత అంటే నాకున్న నేను చంద్రబాబు నాయుడు గారిని చూసిన దాని ప్రకారం అంటే ఈరోజు ఐటీ కానీ ఇవన్నీ కానీ ఒక విజన్ ఉన్న, అది ఎవరు కూడా మనం కాదనిలేము, ఒక విజన్ ఉన్న లీడర్. ఆ ఏజ్లో కూడా యంగ్స్టర్స్కి ఏం కావాలి కూడా ఏ రకంగా యంగ్స్టర్స్ ఆలోచిస్తారని చెప్పి వాళ్ళ మైండ్ సెట్ని కూడా ఆలోచించే ఒక విజన్ ఉన్న నాయకుడు. అండ్ నెగిటివిటీ అని అంటే వారికి ఉన్న బేసిక్ ఐడెంటిటీ రాజకీయం కోసం ఈ మధ్యలో వారు మారుస్తున్న మాటలు. అంటే జనరల్గా బిఫోర్ హీ వాజ్ నాట్ లైక్ దట్. మీ ఫేవరెట్ యాక్టర్ పవన్ గారు మూవీస్లోనేమో క్రిస్టియన్గా అన్ని మతాలని ప్రోత్సహిస్తానని మాట్లాడే విధంగా ఉంటూ రాజకీయాలకి రాగానే దానికి కంప్లీట్ భిన్నంగా సనాతన ధర్మని లేదా నన్ను హిందూని అని చెప్పని ఏదైతే ఈరోజు ప్రజలని వాళ్ళ సెంటిమెంట్ ఎమోషన్స్ తోటి ఆడుకునే ప్రయత్నం చేస్తారో దట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ నెగిటివిటీ. రేవంత్ గారు కష్టజీవి, సుదీర్ఘకాలం ఏదైతే సంబంధించి ఒక నార్మల్ జెడ్పీటీసీ స్థాయికి వెళ్ళి ఈరోజు ముఖ్యమంత్రిగా రావడం వేరే, స్పాన్ ఆఫ్ 17 yearsలో వారు వచ్చిన తీరు కానీ ఒక విజన్ ఉన్న లీడర్. నెగిటివిటీ అని అంటే ఎవరిపైన కోపం వస్తే ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు. కోపిస్టి అన్నారనమాట. అయితే ఇప్పుడు ఆయనకు ఆ హక్కు ఉంది, ఆయన మా కుటుంబ పెద్ద, ఆయనకు ఆ అనే హక్కు ఉంది. మనసులో పెట్టుకొని వేరే లీడర్ లెక్క వెన్నుపోటు వచ్చే బదులు కోపం ఉంటే ముఖం పైన ఒకసారి తిట్టి తర్వాత మంచిగా నాకున్నాయి కదా. అమ్మ బాబాయ్ మీరు ఎలా అండి ఇంత బ్యాలెన్స్డ్గా చెప్తున్నారు? కరెక్టే కదా. మామ అంటారంట కదా. నాకు చైల్డ్హుడ్కి వెళ్ళి నేను వారిని చూస్తూ పెరిగినాను. వారు ఏ స్టేజ్కి వెళ్ళి ఎక్కడి దాకా వచ్చారో నాకు తెలుసు. బాల్మూరి వెంకట్ గురించి ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ చెప్పాలంటే ఏం చెప్తారు? నా గురించి నేను పాజిటివ్ చెప్పుకుంటే బాగుండదు, సరే వీనికి ఇది అని చెప్పి అహమని అనుకుంటారు. నెగిటివ్ అంటే నేను కొంచెం సెంటిమెంటల్. నేను